ఆధునిక జీవనశైలిలో మనం సాధిస్తున్న ప్రగతి వెనుక ఒక నిశ్శబ్ద అనారోగ్యం దాగి ఉంది. ఒకప్పుడు కేవలం వృద్ధాప్యంలో వచ్చే సమస్యగా భావించిన టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం నేడు 20 ఏళ్ల యువకులను కూడా వెంటాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఒక తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం. చాలామంది టెస్టోస్టిరాన్ అంటే కేవలం లైంగిక సామర్థ్యానికి సంబంధించినదని భావిస్తారు. కానీ వాస్తవానికి ఇది పురుష శరీరానికి ఒక ఇంధనం వంటిది. కండరాల బలం, ఎముకల దృఢత్వం దీనిపైనే ఆధారపడి ఉంటాయి. అలాగే మెదడు చురుకుదనం, ఏకాగ్రత, ఉత్సాహం ఈ హార్మోన్తోనే ముడిపడి ఉంటాయి. ఇది మొత్తం శరీర రక్త ప్రసరణ, శక్తి స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. నేటి యువతలో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు పడిపోవడానికి ప్రధాన కారణాలు మన దైనందిన జీవితంలోనే ఉన్నాయి. అవేంటంటే అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్లతో గడపడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతింటోంది. పోషకాలు లేని ఆహారం, అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన పదార్థాలు తినడం వల్ల అవి మన శరీరంలోని సహజ వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. అలాగే గంటల తరబడి కూర్చొని పని చేయడం, వ్యాయామం విస్మరించడం వల్ల శరీరం మొద్దుబారిపోతుంది. ఇక కెరీర్, వ్యక్తిగత జీవితంలో నిరంతరం ఒత్తిడి టెస్టోస్టిరాన్ స్థాయిలను క్రమంగా తగ్గిస్తోంది. చివరగా ధూమపానం, మద్యపానం ఈ సమస్యను మరింత విషపింపజేస్తోంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం ఉన్నవారిలో లక్షణాలు ఎలా ఉంటాయంటే కారణం లేకుండా విపరీతమైన అలసటగా ఉంటుంది. చిన్న విషయాలకే చిరాకు, డిప్రెషన్ వస్తుంది. ఏకాగ్రత లోపించడం, మతిమరుపు, కండరాల బలం తగ్గడం, బరువు పెరగడం కూడా దీని లక్షణాలే. ఈ సమస్య నుండి బయటపడటానికి ఖరీదైన మందుల కంటే జీవనశైలిలో మార్పులే ప్రధాన అస్త్రాలని చెబుతున్నారు నిపుణులు. ఇందులో భాగంగా మెంతులు, బాదం, చేపలు, గుడ్లు వంటి పోషకాహారాన్ని మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజుకు కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు శారీరక శ్రమ తప్పనిసరిగా చేయాలి. రోజుకు 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. లక్షణాలు తీవ్రంగా ఉంటే మొహమాట పడకుండా డాక్టర్ను కలిసి రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన పురుష సమాజమే దేశ ప్రగతికి ఆధారం. 20 ఏళ్ల వయసులో ఉండాల్సిన ఉత్సాహం నీరసించిపోతుంటే అది మనం ప్రకృతికి దూరం అవుతున్నామనడానికి సంకేతం. ఇప్పటికైనా మేల్కొని జీవనశైలిని సరిదిద్దుకోకపోతే భవిష్యత్ తరాలు శారీరక, మానసిక బలహీనతలతో సతమతమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.